ఈ గైడెడ్ మెడిటేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి గురుగారు? చిన్నప్పుడు పిల్లలు పడుకోవడానికి తల్లి జోలిపాట పాడితే నిద్రలో పోయేవాళ్ళంట. తల్లి జోలిపాట పాడినందుకు కాదు, సరి గర్భంలో ఉన్నప్పటి నుంచి తల్లి స్పర్శ అలవాటైంది కాబట్టి, కడుపులో పాలు పడినాయి కాబట్టి తల్లి స్పర్శ జరిగినందుకు నిద్రలోకి పోయినాడు, పాట వల్ల కాదు. అదే విధంగానే ధ్యానం అనేది ఇప్పుడే చెప్పుకున్నాం, సహజ స్థితి. ఈ అరిషడ్ వర్గాల్ని పోగొట్టు కాదు రెగ్యులేట్ కొంతవరకైనా చేసుకుంటే అనుకోకుండానే కళ్ళు మూతలు పడి ధ్యానంలో పోతాం. రామకృష్ణ పరమహంస అట్లే కదా ధ్యానంలో పోయినాడు, రమణ మహర్షి అట్లే కదా, వందల మంది, పత్రిసార్ అంతే కదా. ఏ రోజు పత్రిసార్కి సదానంద స్వామి ధ్యానం చెప్పలే, పత్రిసార్ డ్యూటీ ఆయన కొట్టి చార్మినార్ సిగరెట్, మిగతా వాళ్ళు ధ్యానం చేసుకునేవాళ్ళు. ఈయనకి ఇంతే పని, ఇంకా వేరే పని లేదు, గురువు కావాల్సింది. తీరా చూస్తే మొత్తం ఈయన ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానం మొత్తం ఎట్లా ఇచ్చి ఆయన వెళ్ళిపోయినాడు. మన మూడో కన్నో లేకుంటే శివుడి కన్నో లేకుంటే మోక్షమో మొత్తం ఇచ్చారు, పొందిన పూర్ణ జ్ఞాని పత్రిసారు. అట్లా అందుకే కాబట్టి ఆయన పక్క వాళ్ళు మనుషులే అని, పక్కన వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళు తక్కువ ఎక్కువ లేకుండా అందరినీ సమానంగా ఆయన అందరి పట్ల సమంగా భావిస్తారా లేదా సార్? ఈ మాట నిజమే కదా. ఎందుకంటే ఆయన మనిషి అయిపోయినాడు. మనిషి అయితేనే యోగి, యోగి అయితేనే వాడే మనిషే మాధవుడు, వాడే దేవుడు. అదే సెకండే, దానికి మరి స్టేజ్లు ఏం లేవు, అదే సెకండే. కాబట్టి దీంట్లో సహజంగా వచ్చే దానికి ఈ పత్రిసార్ లాగా ఫ్లూట్ పెట్టడం కూడా నా వరకు చెప్తున్నాను అవసరం లేదు. అంటే మ్యూజిక్ పెట్టుకోవడం ధ్యానం చేయడం అంతా ఒక్కవరకు ఓకే, కానీ మనుషులే ఉండి ఎదురుగా మీరు ఇప్పుడు ధ్యానంలోకి వెళ్తున్నారు, ఇప్పుడు మీరు మీ లోపల ఆలోచనలు తగ్గుతున్నాయి, మీరు విధంగా వెళ్తున్నారు, ఇట్లా గైడ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? శుద్ధ బ్లండర్ మిస్టేక్. గైడెడ్ మెడిటేషన్ అనేది బ్లండర్ మిస్టేక్. ఇంకా మీరు ఇంతమంది అన్నారు సంగీతం వరకు కొంతవరకు పర్వాలేదు అన్నారు సార్. కొంచెం ఏకాంత ప్రదేశానికి పోయి కళ్ళు మూసుకుంటే చెవులకు పని అప్పచెప్పినామంటే నేచర్లో వచ్చేటువంటి సహజమైనటువంటి కొన్ని రకాల శబ్దాలు, అది నిజమైనటువంటి సంగీతం. ఒక జలపాతం దగ్గర కూర్చొని ఒకవేళ సాధన చేస్తుంటే ఆ జలపాత హోరు నిజమైన సహజమైన సంగీతం, అది ఉండొచ్చేమో కానీ ఇంకా మిగతావి ఏవి కూడా అవసరం లేదు సార్. ఇంకా మీరు నన్ను ఇంకా కొంచెం గట్టిగా అడిగితే అది చాలా రకాల డిస్టర్బెన్స్ సార్. మీరు అంటట్టు సంగీతం ఏమన్నా పర్వాలేదేమో కానీ ఇంకా మిగతా మాటలు చేతలంతా మించినటువంటి డిస్టర్బెన్స్ లేదు. దానివల్ల ధ్యానము కుదురుతుందో లేదో వేరే విషయం, కానీ వాడు భ్రష్టుడయ్యేది మాత్రం నిజం. అంటే ఇట్లా మాట్లాడితే అందరికీ కోపం వస్తుంది. నన్ను అన్వయించుకొని నేను పాటించిన పద్ధతి చెప్తున్నాను, నాకు తెలిసిన నిజము సత్యం. కానీ పత్రిజీ గారు ఇప్పుడు దీన్ని ఖండించలేదు కదా. నాకు నచ్చిన మాట అడిగారు. గైడెడ్ మెడిటేషన్ కాకుండా ఆయన ఫ్లూట్, మొదట్లో ఫ్లూట్, తర్వాత కొంచెం పెరిగే కొద్దీ పక్కన వాయిద్యాలు కూడా పెట్టారు, మీకు తెలిసిందే. తర్వాత గైడెడ్ మెడిటేషన్ సార్ మేము చేస్తున్నాము, ముఖ్యంగా కోవిడ్ టైంలో చేస్తున్నామంటే సార్ వచ్చి ఓపెనింగ్ జూమ్లో వచ్చి చేయటం, ఆఖర్లో చేయటం ద్వారా మీరైనా నేనేమని అనుకుంటాం, గైడెడ్ మెడిటేషన్ పత్రిసార్ అప్రూవల్ అయింది, చేయొచ్చు. సో ఈ పరంపరలో ఈ ఆనాపానసతిలోనే నాకు తెలిసి కొన్ని వందల పద్ధతులు వచ్చాయేమో అని అనిపిస్తుంది. లేదులేండి, కోవిడ్ బిఫోర్ ఎప్పటి నుంచో వీళ్ళు చేస్తున్నారు, ఉండొచ్చు కాక. అంటే నేను గమనించినంత వరకు మీరు చెప్పినట్లు అంతకంటే ముందే ఉండొచ్చు కాక. శ్వాస మీద ధ్యాస కాకుండా ఇంకొక చిన్న పదం యాడ్ చేసినా కూడా అది మనిషిని డెవలప్మెంట్ ఏమో నాకు తెలియదు కానీ కిందకి తీసుకుపోతుంది సార్. నా అనుభవం నేను చెప్తున్నాను, అంతే సింపుల్, ఫుల్ స్టాప్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. చాలా బుక్కులు చదవమని సార్ చెప్తాడు, అక్కడ వాళ్ళు ఎన్నెన్నో టెక్నిక్లు వాడి వాళ్ళు బుద్ధత్వమో లేకుంటే ఎన్లైటన్మెంటో పొందింటారు. అది
ఆయనకు కరెక్ట్, అది ఆయనకి కరెక్ట్. రిచర్డ్ బాక్ ఉన్నాడు, విమానం నడపడం ద్వారా బుద్ధత్వం ఎట్లా సాధించాలని బుక్ రాశాడు. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్, అది ఆయనకి కరెక్ట్. నేను కూడా విమానం తీసుకొని బుద్ధత్వం అంటే 0 మార్క్స్. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ధ్యానం అనేది ఒక స్థితి సహజంగా రావాల్సిందే, దానికోసము వేరే ఎలాంటి ప్రయత్నాలు కానీ మరొకటి గైడెడ్ మెడిటేషన్ కానీ ఇలాంటివి ఏమి చేయడం అనవసరం. దానికంటే ముందు మీకు ఒక చిన్న మాట విన్నవించుకున్నా, ఈ 6 విషయాలని రెగ్యులేట్ తొలగించుకోవటం కాదు, సాధ్యమైనంత రెగ్యులర్గా కోపం మీ హద్దులో ఉండాలి. డబ్బు మిమ్మల్ని డామినేట్ చేయకూడదు, మన అదుపులో ఉండాలి. అవసరమైతే ఆంజనేయ శర్మ తీసుకో అనే తట్లుండాలి. వస్తూ ఉంటాను, డబ్బు ముఖ్యమే, అది మీ కంట్రోల్లో ఉండాలి. అంటే మీ మనసు చెప్పినట్లు వినాలా. ఈ 6 విషయాలు కూడా, కోపం కానీ కోరికలు కానీ, ఆ రకంగా ఉంటే, ఆ రకంగా జీవిస్తే ఒకానొక ఫైన్ మార్నింగ్ టప్పమని ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఏ గురువు లేకుండా, ఏ సాధన లేకుండా. ఇదివరకే మీకు చెప్పాను, మెహర్ బాబా, షిరిడి సాయిబాబాకు గురువు ఉన్నాడు, కానీ ధ్యానం పద్ధతిలో లేడు. ఇంకా చాలా మంది ఉన్నారు, పుట్టపర్తి సాయిబాబా, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, చాలా మంది ఉన్నారు. అసలు వేల లక్షలాది మంది ఉన్నారు. అంటే గురుగారు, ఇప్పుడు చాలా మంది అంటుంటారు కదా, పుణ్యం చేసినోడైనా పాపం చేసినోడైనా జన్మించిన తర్వాత మరణం తప్పదు, మరణించిన తర్వాత ఖచ్చితంగా వాడు యమలోకానికి వెళ్ళవలసిందే, అక్కడ వాడు డిసైడ్ అవుతాడు ఏంటి అనేది అంటారు కదా. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్, మీరేమనుకుంటారు దీని గురించి? యమలోకం దానికంటే కూడా అందరికీ హిందువులకు ముఖ్యంగా ఇన్న పుక్కి ఏంటంటే గరుడ పురాణం. దానికంటే ముందస్తుగా కొంచెం గీత, భగవద్గీత గురించి మనం విన్నాం. గరుడ పురాణం గురించి కొంచెమైనా తెలిసిన వాళ్ళు ఏంటంటే, చచ్చిన తర్వాత జీవుడి యాత్ర ఏంటి, వాడు ఏ ఏ పాపాలకి ఏ రకాల శిక్షలు పొందుతాడు. మీరు అన్నట్టు యమలోకము, నరకం అనుకుందాం, స్వర్గం అక్కడ ఏంటి అనేదే పూర్తిగా ఉంది. యమలోకం అనేటువంటి మాట కూడా మనం ఇటీవల వింటున్నాం. వాడు ఏమన్నా చేయని ఋషి అయినా పరమ కిరాతకుడైనా చచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ మజిలి యమలోకం. ఉదాహరణకి గాంధీ మంచోడని మన చాలా మందికి భావన, సంతోషం. హిట్లరు పరమ దుర్మార్గుడు, కిరాతకుడని విన్నాం. నేనేమంటానంటే వాళ్ళిద్దరు చచ్చిపోయారు కొంచెం ముందు వెనకల. వాళ్ళు ఎక్కడికి పోతారు అనే దానికి నా సమాధానం ఏంటంటే, అంత కిరాతకంగా బతికిన హిట్లర్ అయినా, అంత పావనంగా బతికిన గాంధీ అయినా శరీరం వదిలిన తర్వాత, అంటే చనిపోయిన తర్వాత, మరణం అంటే ఏంటంటే, ధ్యానం చేసేటప్పుడు మనం బయటకు వస్తాము, మరి పడతాం. దానికి కారణం ఏంటి మీకు అందరికీ తెలుసు, కానీ ఒకసారి నా క్లారిటీ కోసం చెప్తున్నా. మనకు సిల్వర్ కార్డ్ అనేది ఉంటుంది, తెలుగులో వెండి తీగల పోగు అనేది ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే మన బొట్టు దగ్గర స్టార్ట్ అవుతుంది. నేను బయటకు వస్తే, ఆత్మ బయటకు వస్తే వెండి పోగులు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆ హాస్టల్ అంటే నా హాస్టల్ బడికి ఇక్కడ టచ్ అయి ఉంటుంది. ఈ వెండి పోగులది దారి, అది ఎంత దూరమైనా ఎన్ని లోకాలైనా సాగుతూనే ఉంటుంది అది. అలా కాకుండా ఆ వెండి పోగుల తీగ గనక కట్ అయిపోతే దాన్ని మరణం అంటాం. అట్లా కట్ అయితే ఆత్మనే నేను మరి శరీరంలోకి ఎంటర్ కాలేదు. అదొక టెక్నాలజీ, దాన్ని మరణం అంటాం. అంటే నేను అనే ఆత్మని శరీరంలోకి ఇంక వెళ్ళలేను, వెండి పోగల తీగ కట్ అయింది కాబట్టి. ఆ కట్ అయిన తర్వాత దీని మరణం అనుకుంటే, ఆ క్షణం నుంచి జీవించే విధానాల బట్టి ఒక మనిషికి చనిపోయిన వెంటనే అదే సెకండే ఆయన అలర్ట్గా ఉంటాడు. అలర్ట్ అనే దాన్ని కూడా నేను ఒక నిమిషం వివరణ ఇస్తా. ఆ ఎదురుగుండా కొంతమంది ఆ దేవదూతలు అనండి, లేకుంటే మాస్టర్స్ అనండి, ఆనాపానసతిలో మాస్టర్స్ అని పిలుస్తారు, దేవుళ్ళు అనండి. వాళ్ళు వచ్చి, ఎవరు గాంధీకైనా హిట్లర్కైనా యమభట్టులు అంటారు కదా, అవన్నీ వాళ్ళు కూడా దేవుళ్ళు. భయపడతాం కదండి, యమభట్టారని చాలా మంది అంటారు. అట్లా మేము నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అని కొంతమంది జరిగి బుక్కులు రాసిల్లో అట్లా కనపడి మన హిందువులు భయపడిపోయినాను అన్నారు. అట్లా యమభటులు అనే వాళ్ళు లేరు, దేవదూతలు అనే వాళ్ళు లేరు. వాళ్ళు చాలా సాత్వికంగా మంచి మీలాగా చిరునవ్వుతో గాంధీకైనా హిట్లర్కైనా కనపడతారు. వాడు జీవితంలో విశేషమైన పుణ్యకర్మలు చేసింటే, ధ్యానంతో
ధ్యానం వరకు అనటంలే. విశేషమైన పుణ్యకర్మలు చేస్తే వాడు శరీరం నుంచి బయటకు వస్తూనే వాళ్ళు కనపడతారు. వెంటనే ఎక్కడికి తీసుకోవాలో అక్కడికి తీసిపోతారు. ఎక్కడికి ఏమి లేదు. గతంలో చెప్పాను, ప్లేన్స్ అని ఉంటాయి, సూక్ష్మ లోకాలని ఉంటాయి. వాడి జీవిత విధానం, వాడు ఆ జన్మలో చేసిన పుణ్యం అనుకుందాం, పుణ్యకర్మ అనుకుందాం, గుడ్ కర్మ అనుకుందాం, దాన్ని బట్టి ఆ తలానికి తీసుకుపోతారు. హిట్లను కూడా ఆ తలానికి తీసుకుపోతారు. తీసుకుపోయిన తర్వాత శరీరంలో అన్ని రోజులు అన్ని ఏండ్లు ఉన్నందుకు ఆత్మ ఒక అలసట లాంటి స్థితిలో ఉంటుంది. అంటే నేనే ఆత్మ, అంటే నేనే. అక్కడ హాస్పిటల్స్ లాంటి రూమ్స్ అనుకోండి, లేకుంటే మేఘాలతో ఉన్నాయి అనుకోండి, మీ ఊహకు వదిలేచ్చు. ప్రశాంతంగా సమస్థితిలో ఉష్ణము, మంచి వాతావరణము, శ్రావ్యమైనటువంటి, నాకు సంగీతం ఇష్టం అనుకోండి జీవితంలో, అక్కడ మంచి సంగీతం వినపడుతుంటుంది. పత్రి సార్ గారికి ఫ్లూట్ ఇష్టం కదా, మరి వారి గురువైనటువంటి సదానందులు వారు, వారే గురువు కాకుండా వారికి భౌతికంగా ఇంకో గురువు ఉన్నారు వారి సంగీతానికి, పినాకపాణి. సంగీతంలో మహాద్రష్ట, చక్కటి సంగీతం వినిపిస్తూ ఉంటుంది ఆయనకి. అక్కడ ఉంచిన తర్వాత ఇది సేద తీరాలి. ఆత్మకు టైర్డ్నెస్ ఉంటుందా? ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఈ ఆత్మ అనే నాతో పాటి నేను చేసిన కర్మలు కలిపి వస్తాయి. ఈ కర్మలు దీన్ని వీక్గా, అలసటగా, నీరసంగా తయారయ్యే రకంగా చేస్తారు. అక్కడ పోయిన తర్వాత ఈ కర్మలు పక్కన పెట్టి ఆత్మని వేరే చేసేటువంటి ఒక, దాన్ని హాస్పిటల్ అనండి, ఆరమ మందిరాలు అనండి, అలా చేసిన తర్వాత ఆత్మ ద్విగుణీకృతమైతే, ఎందుకంటే కర్మలు లేవు. అప్పుడు ఇటువంటి హాయిగైన ఆత్మలన్నిటినీ తీసుకుపోయి ఇట్లా స్క్రీన్ ఒక దగ్గర కూర్చోబెడతారు, చక్కగా ఇట్లా మీలాగా కుర్చీలేసి, మంచి మర్యాద, కాఫీనా టీనా అన్ని, ఎవరు హిట్లర్నైనా అది మర్చిపోకూడదు మీరు, గాంధీనైనా ఇట్లా పక్కనే కూర్చోబెట్టి చూపిస్తే ఆ జన్మలో పుట్టినప్పుడు తల్లి కడుపులో నుంచి చచ్చేంత వరకు నేనేమేం పనులు చేసినాను అని అన్ని తెలుస్తాయి. అక్కడ అట్లా ఇట్లా లేదని వాదన చేయడానికి అవకాశం లేదు. అది చూస్తుంటేనే నేను రిలైజ్ అయిపోతుంటాను. ఆ టెక్నాలజీ అక్కడ ఉంటుంది. గాంధీ, హిట్లర్కి వచ్చినప్పుడు వాళ్ళ జీవితాలు చూపించి, నాయనా నీ దగ్గర ఉన్నటువంటి పుణ్యకర్మ ఇంత, పాపకర్మ ఇంత, కాబట్టి నువ్వు జన్మ తీసుకోవాల్సిందే. జన్మ లేకుండా ఉండే స్థితి లేదు నీకు, జనరల్గా ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో ఇదో ఇన్ని రకాలు ఉన్నాయి, దోమ, పందికొక్కు, ఇంకోటో ఇమ్మీడియట్గా తీసుకోవచ్చు. అవి తీసుకోవడానికి మరీ ఇబ్బంది అనుకో, గాడిద, అది తీసుకోవడానికి నువ్వు ఇంకో కొంతకాలం ఉండాలా. ఇక్కడ ఉన్నంత కాలము నువ్వు చేసిన కొంచెం కర్మ కూడా, 100 రూపాయల కర్మ కూడా తగ్గుతా వస్తుంది ఇక్కడ ఉండాలంటే. రూత్లెస్ బిజినెస్ సార్ అది. వాడికి వెంటనే రిలీజ్ అయిపోయి టక్కన వచ్చేస్తాడు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సమాజంలో మనం గమనిస్తుంటాం, ఏ ఇద్దరు ఒకలాగా, ఒక తల్లికి పుట్టిన పిల్లలు ఇద్దరు ఒకేలాగా లేరు. ఆలోచన తీరు కానీ ఇంకోటి కానీ. ఇంకా మన సమాజం అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ స్థితులు ఎందుకు వచ్చినాయంటే అక్కడ మనం చేసుకున్న వాస్తవానికి ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఒక కళ్ళంతా లేకుండా జీవితం అంతా ఉండాలి, ఎంత కష్టం అండి. కళ్ళు ఉంటేనే కనపడక యాక్సిడెంట్లు అవుతున్నాయి. చెవులు లేకుండా ఎన్నో రకాల వ్యాధులతో ఎన్ని రకాల రోగాలు ఉన్నాయో చెప్పనాలి కాదు, ఎన్ని రకాల కష్టాలు ఉన్నాయి జీవితంలో చెప్పనాలి. అట్లా అనుభవించుకుంటూ వచ్చి అక్కడ స్టార్ట్ చేసి మరి ఒక ఈగ, దోమ దగ్గర నుంచి మరి మనిషి జన్మ రావడానికి వేలాది జన్మలు. ఆ జన్మల్లో మంచి చేయడానికంటే కూడా చెడ్డ చేయడానికి మనసు ఉత్సాహపడుతుంది. ఎందుకంటే గత జన్మలో నువ్వు చేసిన పాపకర్మ ఎక్కువ ఉంది, పుణ్యకర్మ తక్కువ ఉంది. పాపకర్మ పుణ్యకర్మ కలిసిన దాన్ని కూడా మనసు డెఫినేషన్ లో అదొకటి. కాబట్టి పాపం ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు పాపం చేయడానికి నెక్స్ట్ జన్మలో కూడా పందికొక్కులా ఉంటే కూడా ఇంటికి వచ్చి ఏదో చేయడానికి ట్రై చేస్తావు. అంటే పందికొక్కు నుంచి మరి ఇంకా కింద జన్మలు.